ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా ఊంజల సేవ. శివపార్వతుల కమనీయ కటాక్షంతో తరించిన భక్తులు. శ్రీవారి దర్శనం టోకెన్ కలిగిన భక్తులకు కోరినన్ని లడ్డూలు. తిరుమల సందర్శనకు వచ్చే భక్తులకు ఆధార్ కార్డుతో 2 లడ్డూలు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా టీటీడీ కీలక నిర్ణయం. ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. పెన్నా నది తీరాన జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవం. నెల్లూరు జిల్లా ముదివర్తిలో ఘనంగా పుష్పార్చన. అర్ధనారీశ్వరులైన శివపార్వతులు ఊంజల సేవలో భక్తులకు దివ్యంగా అభయ ప్రదానం చేశారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవ వేడుకగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం శివపార్వతులకు ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు కామాక్షి సమేత సోమస్కందమూర్తికి సుందర శోభితంగా అలంకరణ చేసి మండపంలోని ఊయలలో వెంచేపు చేశారు. సాయం సంధ్య వేళలో సుస్వర భక్తి సంకీర్తనల నడుమ మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ ఊంజల సేవలో ఆది దంపతులను సేవించారు. శ్రీవారి భక్తులకు సమున్నతమైన ఆతిథ్యమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం అమృత తుల్యమైన లడ్డూ ప్రసాదాల విషయంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దర్శనం టోకెన్ కలిగిన భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇవ్వాలని, దర్శనం లేకుండా తిరుమలకు వచ్చే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా ప్రతిరోజు 2 లడ్డూలను అందజేయాలని నిర్ణయించింది. ఆ విశేషాలేంటో మనము తెలుసుకుందాం. తిరుమల యాత్రకు విచ్చేసిన శ్రీవారి భక్తులు ఏం కోరుకుంటారు? తిరుమలేసిని దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదం, తలనీలాల సమర్పణ, అన్నప్రసాదాల స్వీకరణ సంతృప్తిగా జరగాలని కోరుకుంటారు. అఖండ భూమండలంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విఖ్యాతి చెందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ వ్యవస్థకు దిక్సూచిగా నిలుస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఉత్తమోత్తమమైన సేవలను అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అలుపెరగకుండా శ్రమిస్తూ నిరంతరాయంగా అమూల్యమైన సేవలు అందిస్తోంది. టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తుల సేవే పరమావధిగా తిరుమలలోని పలు ప్రాంతాలలో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం పర్యటిస్తూ యాత్రికులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తూ వారితో స్వయంగా మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ప్రతిరోజు 3,50,000 లడ్డూలను విక్రయిస్తున్నారు. ఇందులో దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు 2,50,000 లడ్డూలు మాత్రమే చేరుతున్నాయని, మిగతా 1,00,000 లడ్డూలు దర్శన టోకెన్లు లేని వారు కొనుగోలు చేస్తున్నారని గణాంకాలు స్పష్టం చేశాయి. కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి బయటి ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తేలింది. అదేవిధంగా బయట పట్టణ ప్రాంతాలలో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను పంచుతున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కొందరు స్టేటస్ సింబల్గా భావించడం పట్ల టీటీడీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదాల విక్రయంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు కోరినన్ని లడ్డూలు, తిరుమలకు విచ్చేసే భక్తులకు ఆధార్ కార్డు ఆధారంగా 2 లడ్డూలు ప్రతిరోజు అందజేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో
టీటీడీపై దుష్ప్రచారం చేస్తూ కథనాలను వండివార్చారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తునికి ఉచితంగా ఒక లడ్డూ అందజేయడమే కాకుండా దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇస్తామని టీటీడీ విస్పష్టంగా తెలియజేసింది. అలాగే దర్శనం లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు ఆధార్ కార్డు ద్వారా ప్రతిరోజు 2 లడ్డూలు పొందే అవకాశాన్ని కల్పించింది టీటీడీ. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని టీటీడీ ఈవో జె శ్యామలరావు ఇటీవల తిరుమలలోని అన్నమయ్య భవన్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత 2.5 నెలలుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లడ్డు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్లో, సేల్ ఇష్యూస్లో చాలా కంప్లైంట్స్ చూసాం. ఆ కంప్లైంట్స్ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి. మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి, ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం, పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచి. కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళు, అంటే స్వామిని దర్శించుకోకుండా బయట నుంచి వచ్చి వాళ్ళు కౌంటర్ దగ్గర లడ్డూలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వలన ఈ సాధారణ భక్తులకి సఫిషియెంట్గా లేకపోవడం అనేది గ్రహించడం జరిగింది, అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది జెన్యూన్గా వచ్చి కౌంటర్స్ దగ్గర తీసుకోవడం, టికెట్ లేకపోయినా తీసుకోవడం అనేది ఓకే, తీసుకుంటున్నారు, పర్వాలేదు. కానీ ఇక్కడ కూడా కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు. ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పెళ్లిళ్ళల్లో కూడా, హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతున్న పెళ్లిళ్ళ లాంటి పెద్ద పెద్ద పెళ్లిళ్ళలో కూడా తిరుపతి లడ్డూని ఒక స్టేటస్ సింబల్ లాగా ఉపయోగించి అన్ని లడ్డూలు పెట్టడం అనేది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇవి కూడా అబ్జర్వ్ చేశాం. ఇవన్నీ చూసిన తర్వాత అసలు పాలసీ ఏంటనేది చూస్తే పాలసీ అనేది మంచి పాలసీ. ఒక టికెట్కి ఒక ఫ్రీ లడ్డు, తర్వాత అన్లిమిటెడ్ లడ్డూస్ ఇప్పుడు 50 రూపీస్ కదా, 50 రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళకి అన్లిమిటెడ్ లడ్డూస్ అనేది పాలసీ, చాలా మంచి పాలసీ. తర్వాత టికెట్ లేని వాళ్ళకి, అంటే దర్శనం చేసుకోకుండా వచ్చిన వాళ్ళకి పర్ పర్సన్ 2 లడ్డూలు దర్శనం చేసుకునే వాళ్ళకి. సరే, ఇది పాలసీ కరెక్ట్గా బాగుంది, 2 ఇవ్వాలి అనేది బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే 2 లడ్డూలు వస్తాయి, పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో 2 లడ్డూలు వస్తాయి, ఇంకో పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో 2 లడ్డూలు. ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు నేను తీసుకోవచ్చు, దానికి లిమిట్ లేదు. సో ఇలా ఉండకూడదు. ఎందుకు ఉందంటే దాంట్లో మనకున్న ఐటీ వ్యవస్థలో ఉన్న లోపం. మరి ఎందుకు సర్వ్ చేయాలో నాకు తెలియదు. దీనివల్ల దళారులు పెరుగుతున్నది అనేది చాలా ముఖ్యమైన విషయం, మేము గ్రహించిన విషయం. సో ఈ 2 అనేది పవర్ కౌంటర్ 2 అనేది చాలా లార్జ్ స్కేల్ మిస్యూజ్ జరిగేది. దీని వలన మేము అబ్జర్వ్ చేసిందంటే, ఒకసారి అడిషనల్ ఈవో గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వ్ చేసిందంటే సంచులు తీసుకెళ్తున్నారు కొంతమంది వచ్చి, సంచులు దర్శనాలు లేకుండా. అలాంటివి కూడా ప్రాక్టికల్గా చూసాం. అలాగే విజిలెన్స్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. దీంట్లో చాలా మిస్యూజ్ జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే ఒక నంబర్కి వస్తే రోజుకి 3.5 లక్షల లడ్డూలు మేము లడ్డూ కౌంటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తే సుమారుగా 1,00,000 లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి. అంటే యావరేజ్గా పర్ పర్సన్ టోకెన్ లేని వాళ్ళకి 5 వెళ్తే యావరేజ్గా టోకెన్ ఉన్న వాళ్ళకి, దర్శనం చేసుకున్న వాళ్ళకి 3 వెళ్తున్నాయి. దానివల్లనే సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేశాం. ఆధార్ పెట్టడం వలన ఆ పాలసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరింది. సో కానీ కొంత బయట మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి, ఫేక్ న్యూస్ అది జరుగుతుంది. టైం టు టైం సిపిఆర్ఓ గారు కూడా టీటీడీస్ తరపు నుంచి దాన్ని కరెక్ట్ సమాచారం చేరవేయడానికి ప్రజలకి ప్రయత్నించారు. దాంతోపాటుగా మీ అందరికీ కూడా కరెక్ట్గా ఏంటి పాలసీ అనేది మీకు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే లడ్డూ ప్రసాదం అనేది స్వామివారిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమో లడ్డూ ప్రసాదం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం అని భక్తులందరూ భావిస్తారు. అది మీకు కూడా తెలిసిందే. సో ఒకటేంటంటే ఆధార్ కార్డు, ఒక ఫేక్ న్యూస్ ఏంటంటే ఆధార్ కార్డు లేకుండా
భక్తులకి ఇవ్వరు. ఆధార్ కార్డు లేకుండా దర్శనం చేసుకున్న వాళ్ళకు కూడా లడ్డూలు ఇవ్వరు అనేది ఒక న్యూస్ నడుస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క భక్తుడికి 2 ఇస్తారు అని ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. తర్వాత ఇదేదో కొత్తగా సిస్టమ్ పెట్టేశారు అనేది ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. ఇదంతా కాదు. అసలు దర్శనం చేసుకున్న వాళ్ళకి ఆ ప్రూఫ్ చూపిస్తే, స్కాన్ చేసిన ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి అన్లిమిటెడ్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది అనేది మళ్ళీ క్లారిఫై చేస్తున్నాను. వాళ్ళకి ఆధార్ కార్డు అవసరం లేదు. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా వాళ్ళు ఎన్ని లడ్డూలన్నా తీసుకోవచ్చు. ఒక టికెట్కి ఒక ఫ్రీ లడ్డు, ఆ తర్వాత మిగిలిన అన్లిమిటెడ్ లడ్డూలు తీసుకోవచ్చు అనేది క్లారిఫై చేస్తున్నా. దానికి అసలు ఏమీ రిస్ట్రిక్షన్ అనేది లేనే లేదు. తర్వాత దర్శనం చేసుకోకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆధార్ కార్డు బేసిస్ మీద 2 ఇవ్వాలి అనేది నిర్ణయం. దర్శనం చేసుకోలేని వాళ్ళకి లేకపోతే దర్శనం చేసుకోని వాళ్ళకి 2 ఆధార్ కార్డు మీద అదొకటే పాలసీ. సో ఓవరాల్గా మనము రోజుకి 3.5 లక్షల లడ్డూలు ఇస్తున్నాం. ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఇస్తున్నాం. 3.5 లక్షల ప్రొడక్షన్, 3.5 లక్షలు మనము ఇస్తున్నాం. శ్రీ మృత్యుంజయ స్వామివారు అభిషేక ద్రవ్యాలలో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ముందుగా అర్చకులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం చేశారు. ఆ తర్వాత మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, విభూది, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులను సమర్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరిలోని పవిత్ర పంచనదీ సంగమం పినాకి నది తీరాన నెలవైన శ్రీ కామాక్షి సమేత వైద్యనాథేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు తొలుత శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారికి పవిత్ర జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధం, విభూది తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సంపెంగ పూలమాలలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. అనంతరం ఆలయ ఆవరణలో నెలవైన శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి శ్రీచక్రానికి అమ్మవారికి కుంకుమార్చన జరిపి మంగళహారతులను సమర్పించారు. నెల్లూరు జిల్లా ముదివర్తిలో పెన్నా నది తీరాన నెలవైన శ్రీ శనీశ్వర స్వామి దేవాలయంలో వార్షిక కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనీశ్వర స్వామి వారిని అర్చకులు సర్వశోభితంగా అలంకరించారు. ఆ తర్వాత గణపతి పూజ, కలశ పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శనీశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించిన అర్చకులు చామంతి, గులాబీ, మల్లె తదితర పుష్పాలతో పుష్పార్చన జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు.
నల్గొండలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పలువురు భక్తులు దుర్గా దీక్షను స్వీకరించారు. అక్టోబర్ మాసంలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంజనేయ స్తుతిని సన్నిధిలో నెలవైన శ్రీ దుర్గమ్మ చెంత భక్తులు మాలాధారణ జరుపుకున్నారు. ముందుగా ఆంజనేయ స్వామి వారికి, శ్రీ దుర్గమ్మ తల్లికి అర్చకులు ప్రత్యేక అర్చనలు జరిపారు. అమ్మవారికి విశేష అలంకరణతో పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో గురుస్వామి దీక్షామాలను ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులు గురుస్వామి ఆధ్వర్యంలో దుర్గా దీక్ష స్వీకరించారు. ఆపై భక్తులు ఖడ్గమాలను పఠిస్తూ కుంకుమార్చన జరుపుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష ఆరాధనలు జరిపారు. అమ్మవారిని చూడచక్కగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఉపాలయంలో నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు, పూలమాలలతో అలంకరించి ఆవరణలోని నంది వాహనంపై కొలువు తీర్చి అర్చనలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం పల్లకీపై కాశీ విశ్వేశ్వరుని వేంచేపు చేసి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన కాశీ విశ్వేశ్వరుని పల్లకి ఉత్సవంలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఇక కడప నగరం సిపి బ్రౌన్ ఆలయ సమీపంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయంలో సామూహిక కుంకుమార్చన జరిగింది. శ్రీ భ్రమరాంబ అమ్మవారిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీచక్రానికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అర్చకుల సూచనలతో శ్రీచక్రానికి కుంకుమార్చన జరుపుకొని ఆశీస్సులను అందుకున్నారు. చిత్తూరు నగరంలోని పెద్ద శివాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు పరమశివునికి, శ్రీ కాలభైరవ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయావరణలో నెలవైన శ్రీ వినాయక స్వామివారికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చనలు జరిపారు. ఆ తర్వాత కాలభైరవుని వాహనం సునకానికి, అదేవిధంగా అశ్వం, సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి భక్తులు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరుపుకున్నారు. అర్చకులు గోమాతకు, గోవత్సకు నూతన వస్త్ర సమర్పణ చేసి పూలమాలలతో అలంకరించి దాణా అందజేశారు. ఆపై ఆలయ ప్రాకారంలో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. అదేవిధంగా చిత్తూరు నగరం మార్కెట్ వద్ద నిలవైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.
ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహిస్తున్న కృష్ణస్వామి అవతారోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా మూలవర్లకు పూజలు జరిపారు. ఆపై ఉత్సవాలను బంగారు ఆభరణాలు, గజపూల మాలలతో సుందరంగా అలంకరించి మండపంలో వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, కంకణ పూజ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకృష్ణస్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం నగరం నాగావళి నదీ తీరాన నెలవైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి ఆలయంలో రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. బలరామ ప్రతిష్ఠిత విశిష్ట ఆలయంగా ఖ్యాతి గడించిన ఉమారుద్ర కోటేశ్వరునికి మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, గంధం, విభూది తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నివేదన, మంగళహారతులను సమర్పించారు. భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తూ అభిషేకంలో పరమశివుణ్ణి సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మురారపల్లి గ్రామంలో కొలువైన శ్రీ ఓబులేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి సర్వశోభితంగా అలంకరణ చేసి వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓబులేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో కొలువైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవం వేడుకగా జరిగింది. ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి హారతులను సమర్పించారు. భక్తులు బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మలగన్న అమ్మ మహంకాళి అమ్మకు బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పలువురు భక్తులు ఒడిబియ్యం సమర్పించి అమ్మవారిని సేవించారు. ప్రకాశం జిల్లా వల్లూరులో నెలవైన శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. శ్రావణ మాసోత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి చందన అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ముందుగా అమ్మవారికి నిత్యారాధనలు జరిపారు. ఆపై రాజలక్ష్మీదేవి మూలమూర్తికి చందనంతో అలంకరణ చేసి 108 కల్వ పుష్పాలతో అర్చనలు జరిపారు. చందన అలంకరణలో అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో కొలువైన శ్రీ వల్లూరమ్మ తల్లి ఆలయంలో వరలక్ష్మి వ్రతం జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ వల్లూరమ్మ తల్లికి విశేష అలంకరణతో అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై వల్లూరమ్మ తల్లిని వేంచేపు చేసి అర్చకులు భక్తులచే సంప్రదాయ శోభితంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు.
విశాఖలో ఉక్కు నగరం సెక్టర్ 8లో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అమావాస్య సందర్భంగా విశేష హోమాలను నిర్వహించారు. ముందుగా కాలభైరవ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో గుమ్మడికాయ దీపాలను వెలిగించారు. అనంతరం గణపతి పూజ, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేశారు. కాలభైరవ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవుణ్ణి సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద